నమస్కారము. మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదిగో కొచ్చిన్ షిప్యార్డ్ నుంచి ఒక పెద్ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఈ అవకాశానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఈ విశ్లేషణలో మనం వివరంగా చూద్దాం. అవును, ఏకంగా 260 కాంట్రాక్ట్ ఉద్యోగాలు. కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సరైన స్కిల్స్ ఉన్నవాళ్లకి కెరియర్లో ముందడుగు వేయడానికి ఇది నిజంగా ఒక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. మరి నియామకాలు చేస్తోంది ఎవరు అంటారా? అదేనండి, కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్. ఇది ఏషామోషీ కంపెనీ కాదు, ఏకంగా భారత ప్రభుత్వానికి చెందిన ఒక మినీ రత్న కంపెనీ. అంటే పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్వేస్ మంత్రిత్వశాఖ కింద పనిచేస్తుంది. సరే, మరి మొత్తం నోటిఫికేషన్లో మనమేం చూడబోతున్నాం? ముందుగా ఈ రిక్రూట్మెంట్ ఏంటి, తర్వాత ఏ ఉద్యోగాలున్నాయి, వాటికి అర్హతలేంటి, జీతమెంత, కాంట్రాక్ట్ ఎంతకాలం ఉంటుంది, ఎలా అప్లై చెయ్యాలి, మరీ ముఖ్యంగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, మొదటగా ఈ భారీ నియామకాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ అవకాశమేంటి, ఏంటా వివరాలు చూద్దాం రండి. చూడండి, సిఎస్ఎల్ అంటే కొచిన్ షిప్యార్డ్ లిమిటెడ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద వాక్మెన్ పోస్టుల కోసం స్కిల్డ్ ట్రేడ్స్మెన్లను వెతుకుతోంది. అంటే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తమ టాలెంట్ని చూపించడానికి ఇదొక మంచి ప్లాట్ఫామ్. సరే, ఇక ఏ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి ఆ వివరాల్లోకి వెళదాం. ఈ పోస్టులను ప్రధానంగా 2 కేటగిరీలుగా విడదీశారు. ఆ స్పెసిఫిక్ ట్రేడ్స్ ఏంటి, ఖాళీలు ఎన్నున్నాయో ఇప్పుడు చూద్దాం. మొత్తం 260 పోస్టులనుకున్నాం కదా. అందులో చూడండి, ఫ్యాబ్రికేషన్ అసిస్టెంట్ల కోసం 113 ఖాళీలు ఉన్నాయి. అలాగే అవుట్ఫిట్ అసిస్టెంట్ల కోసం 147 ఉన్నాయి. అంటే అవుట్ఫిట్ అసిస్టెంట్ పోస్టులు కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. చూడండి, అత్యధికంగా షీట్ మెటల్ వర్కర్ పోస్టులున్నాయి, ఏకంగా 44. దాని తర్వాత వెల్డర్ పోస్టులు 49, ఆ తర్వాత ఫిట్టర్ పోస్టులు 39 ఉన్నాయి. సో ఈ ట్రేడ్స్లో స్కిల్స్ ఉన్నవాళ్లకి జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ చాలా ముఖ్యమైన విషయం, అర్హతలు. అసలు ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఈ డీటెయిల్స్ ఇప్పుడు క్లియర్గా చెక్ చేసుకుందాం. ఇక్కడ మెయిన్గా 4 విషయాలు చూసుకోవాలి. 1, ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయ్యుండాలి. 2, ఎడ్యుకేషన్, ఎస్ఎస్ఎల్సీ పాస్ అయి ఐటీఐ, ఎన్టీసీ సర్టిఫికేట్ ఉండాలి. 3, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ తర్వాత కనీసం 3 ఏళ్ల అనుభవం అడుగుతున్నారు. ఇక 4ది వయస్సు, ఫిబ్రవరి 7, 2026 నాటికి 45 ఏళ్లు దాటకూడదు. ఇంతకీ ఈ ఐటీఐ, ఎన్టీసీ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వకండి. సింపుల్గా ఇది నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్. ఎస్ఎస్సీతో పాటుగా అప్లై చేస్తున్న పోస్టుకు సంబంధించిన ట్రేడ్లో ఈ సర్టిఫికేట్ ఉండటం కంపల్సరీ. అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ విషయంలో ఒక చిన్న పాయింట్ ఉంది. కనీసం 3 ఏళ్ల అనుభవం అడిగారు కదా, అది క్వాలిఫికేషన్ పూర్తయ్యాక సంపాదించిందయ్యుండాలి. మరి అప్రెంటిస్షిప్ సంగతేంటి అంటారా? దాన్ని ఎలిజిబిలిటీకి కౌంటు చేస్తారు, కానీ ఎక్కువ జీతం కోసం లెక్కించేటప్పుడు మాత్రం కన్సిడర్ చెయ్యరు. ఇది గుర్తుంచుకోవాలి. సరే, ఇక అందరూ ఎక్కువగా ఎదురుచూసే డీటెయిల్స్కొచ్చాం. జీతం ఎంత ఇస్తారు, కాంట్రాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది, ఈ విషయాలిప్పుడు చూద్దాం. సెలెక్ట్ అయిన వాళ్లకి నెలకి 23,300 రూపాయలు జీతం ఉంటుంది. అంతేకాదు, ఎక్స్ట్రా గంటలు పనిచేస్తే దానికి అదనంగా దాదాపు 5,830 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఇక కాంట్రాక్టు విషయానికొస్తే ఈ పోస్టులన్నీ గరిష్టంగా 5 ఏళ్ల కాంట్రాక్ట్ పీరియడ్ కోసం తీసుకుంటున్నారు. అయితే ఇది ప్రాజెక్ట్ అవసరాలు అలాగే మీ పర్ఫార్మెన్స్ను బట్టి ఉంటుందని వాళ్ళు క్లియర్గా చెప్పారు. రైట్, మరి ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇప్పుడు చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. స్టెప్ 1, ముందుగా వాళ్ల అఫీషియల్ వెబ్సైట్ www.cochinshipyard.in కి వెళ్ళి 1 టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. స్టెప్ 2, ఆ తర్వాత మీకు కావలసిన పోస్ట్కి ఆన్లైన్ అప్లికేషన్ను ఫిల్ చేయాలి. స్టెప్ 3, మీ సర్టిఫికేట్లన్నీ అలాగే ఒక రీసెంట్ ఫోటోని అప్లోడ్ చేయాలి. స్టెప్ 4, అప్లికేషన్ ఫీజు 300 రూపాయలు ఉంటుంది, అది ఆన్లైన్లోనే కట్టాలి. అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు. స్టెప్ 5, ఫైనల్గా సబ్మిట్ చేసే ముందు అన్ని డీటెయిల్స్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. స్టెప్ 6, సబ్మిట్ చేశాక మీ యునీక్ రిజిస్ట్రేషన్ నంబర్తో ఉన్న అప్లికేషన్ కాపీని జాగ్రత్తగా ఉంచుకోండి. అది చాలా ముఖ్యం. ఈ డేట్స్ చాలా ముఖ్యం, నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 21, 2026న ఓపెన్ అవుతాయి. ఇక క్లోజ్ అయ్యేది ఫిబ్రవరి 7, 2026న. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా
ముందే అప్లై చేయడం చాలా మంచిది. ఓకే, అప్లై చేసేశారు. ఆ తర్వాతేంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? రిక్రూట్మెంట్లో ఫైనల్ స్టేజ్ ఇదే. సో దీని గురించి తెలుసుకుందాం. ఇక్కడ సెలెక్షన్ మెథడ్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంది. అదేంటంటే కేవలం ఒక ప్రాక్టికల్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. అది కూడా కొచ్చిలో జరుగుతుంది. మొత్తం 100 మార్కులకి టెస్ట్ ఉంటుంది. దీంట్లో మీ స్కిల్స్ చూపిస్తే చాలు. అయితే ఈ ప్రాక్టికల్ టెస్ట్లో పాస్ అవ్వడానికి కూడా కొన్ని కట్ ఆఫ్ మార్కులున్నాయి. జనరల్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్లకు మినిమం 50% మార్కులు రావాలి. అదే ఓబీసీ వాళ్లకైతే 45%. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్లకు 40% వస్తే సరిపోతుంది. సో స్కిల్స్, కరెక్ట్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకు ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. కొచ్చిన్ షిప్యార్డ్ లాంటి పెద్ద కంపెనీలో పనిచేయడం అంటే కెరియర్కు చాలా పెద్ద ప్లస్ అవుతుంది. మరి ఈ అవకాశం మీ కెరియర్లో ఒక కొత్త చాప్టర్ని స్టార్ట్ చేస్తుందేమో, ఏమంటారు?